2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. సరే, ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే చాలు ఫస్ట్‌గా మనకు గుర్తొచ్చేది రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఎస్పెషల్లీ తన పెళ్లి, అలాగే తన పెళ్ళికయ్యే ఖర్చులు, తనకు సేఫ్టీగా, సెక్యూర్‌గా ఉండాలి అంటే తనకంటూ కొంచెం బంగారాన్ని మనం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారు పేరెంట్స్ ఎస్పెషల్లీ. సో, అలా ఎవరైనా కూడా అమ్మాయి వివాహానికి సంబంధించి బంగారాన్ని కనుక సేవ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు సార్? భారతదేశం అంటే బంగారం, బంగారం అంటే భారతదేశం. ఒక ఎమోషన్. ప్రపంచవ్యాప్తంగా అసలు బంగారానికి భారతదేశంలో ఉన్నంత డిమాండ్ ఎక్కడ కూడా ఉండదు. ట్రూ. ముఖ్యంగా పెళ్ళిళ్ళు బంగారంతోనే ముడిపడి ఉంది ఈరోజు. ఖచ్చితంగా. పెళ్ళిళ్ళు జరగాలి అంటే ఖచ్చితంగా బంగారం అనేది మన దగ్గర ఉన్నప్పుడు దానితో పెట్టుబడి చేస్తూ ఆ బంగారానికి సంబంధించినటువంటి ఖర్చులను భరించడం జరుగుతుంది. అసలు పెళ్ళికి మనం బంగారానికి అసలు ఉన్న సంబంధం అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే మొట్టమొదటగా బంగారం అంటేనే ఒక సంపదకి, ఆశీర్వాదానికి శుభ సూచకంగా మనం బంగారాన్ని భావిస్తాం. అంటే పెళ్లి పనులు ప్రారంభించే ముందు కూడా మన బంగారం కొని పెళ్లి పనులను మనం ప్రారంభిస్తూ ఉంటాం. అంటే సంపదకు, ఆశీర్వాదానికి, శుభానికి ఒక ప్రతీకగా బంగారాన్ని భావించడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారం అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర. లక్ష్మీదేవితో సమానంగా మనం దాన్ని కొలవడం జరుగుతుంది. మరి కేవలం మనము ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడమే జరుగుతుందా? దానివల్ల పెళ్ళిళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఈరోజు ఆడపిల్లకు బంగారం పెట్టడం ద్వారా ఆడపిల్లకు ఆర్థికంగా భద్రత ఏర్పడుతుంది. తమ ఆడపిల్లకి ఇచ్చేటువంటి ఆ బంగారం ఏదైతే ఉందో, తాను భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుండి తట్టుకోవడానికి, ఆర్థికంగా ఉన్నటువంటి వచ్చే కష్టాలను తట్టుకోవడానికి ఈ బంగారం అనేది చాలా ఒక ఆయుధంలా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విషయంగా చూస్తే ఇప్పుడు పెరుగుతున్నటువంటి రేట్స్కి అనుగుణంగా, అంటే ద్రవ్యోల్బణాన్ని, ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ముఖ్యమైనటువంటి పెట్టుబడి మార్గం ఏది అంటే అది కేవలం బంగారంలో పెట్టుబడి మాత్రమే. అదేవిధంగా గౌరవం, పేరు, ప్రతిష్ట అనేది బంగారం ద్వారా ఈరోజు మనం కొలవబడుతుంది కదా. మనము ధరించేటువంటి ఆభరణాల ద్వారా కూడా ప్రెస్టీజ్ అనేది ఈరోజు కొలిసేటువంటి అవకాశం ఉంది. ఇలా ఇన్ని రకాలుగా మనం బంగారానికి, పెళ్ళిళ్ళకు సంబంధం అనేది ఉంది కాబట్టి గోల్డ్ యొక్క డిమాండ్ అనేది అంతగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఆలోచించేటువంటి విషయం, తన యొక్క పిల్లల పెళ్ళిళ్ళ సమయానికి నేను బంగారాన్ని ఏ విధంగా కూడబెట్టుకోవాలి అనేది అతిపెద్ద సమస్యగా భావిస్తుంటారు. దీనికి మన ముందున్నటువంటి చక్కని వండర్ఫుల్ ఫార్ములా 70-20-10. భవిష్యత్తులో మనం బంగారం కొంచెం దీర్ఘకాలంలో అవసరం ఉందనుకోండి, 70% బంగారాన్ని బార్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేసి పెట్టుకోవాలి. 20% మనం నగల రూపంలో, అవునా, పిల్లకు అవసరమయ్యేటువంటి చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా పెళ్ళిలో వాడేవి, అలాంటి ఆర్నమెంట్స్ను తయారు చేయడం. ఒక 10% డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్లో కానీ పెట్టుబడి పెట్టడం. ఇలా దీర్ఘకాలంలో ఎవరైతే బంగారం అవసరం ఉంది పెళ్ళిళ్ళకు అనుకునే వాళ్ళు ఈ విధమైనటువంటి ఫార్ములా వాడాలి. లేదు సార్, స్వల్పకాలంలోనే ఇంకొక 4-5 సంవత్సరాల్లో మా పిల్లల పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా మాకు బంగారం అవసరం ఉంది అనుకునే వాళ్ళకు సేమ్ ఇదే ఫార్ములా 70-20-10. కానీ 70% మనం ఆర్నమెంట్స్ రూపంలో బంగారాన్ని దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తక్కువ కాలంలోనే మనకు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆర్నమెంట్స్ తయారు చేయించుకోవాలి. ఇక్కడ ఆర్నమెంట్స్ తయారు చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం, BIS హాల్మార్క్ తప్పనిసరిగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాలి. ఒక షాప్ నుండి ఇంకొక షాప్కి కంపారిజన్ చేస్తూ మనం మేకింగ్ ఛార్జెస్ ద్వారా బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎక్కువగా లాస్ అయ్యేటువంటి అంశం ఈ మేకింగ్ ఛార్జెస్లోనే. కాబట్టి మనం ఒక 4-5 రకాల షాప్స్ తిరుగుతూ మేకింగ్ ఛార్జెస్ కానీ, BIS హాల్మార్క్ కానీ, 22 క్యారెట్స్ గోల్డ్ విషయంలో కానీ, ఇవన్నీ విషయాలు పాటిస్తూ బంగారం అనేది నగలు చేయించడంలో మనం ప్రధానమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ పెట్టుబడి అనేది చేయాలి. నెక్స్ట్ 20%లో యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనం బార్స్ రూపంలో 20%ని మనం కాయిన్స్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో పెట్టుబడి చేసుకోవచ్చు. 10% యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ ETFs, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. కాబట్టి ఎవరైనా సరే బంగారం విషయంలో పెట్టుబడి మార్గాలలో ముఖ్యమైనటువంటి అంశం, ఎంత సమయంలో మనకు
ఆ బంగారంలో వచ్చేటువంటి రాబడి అవసరం ఉంది అనే దానికి అనుగుణంగా ఈ యొక్క పెట్టుబడి మార్గం అనేది తీసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే కంపేర్ చేస్తుంటారు. ఎస్ సార్. అంటే కంపేర్ చేసుకుంటూ ఒకరినొకరు పోల్చుకుంటూ ఒకరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అవును, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఉంటాయి. బడ్జెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బడ్జెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. Yes. ఆదాయం వచ్చే మార్గం డిఫరెంట్గా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి టైం పీరియడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వీటన్నిటినీ మనము చెక్ first చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒక దగ్గర రాసుకొని దానికి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ మనం ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేయాలి. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతుంటారు. ఎలా తమ యొక్క పిల్లల పెళ్ళిళ్ళకు డబ్బును మేము పెట్టుబడిగా తయారు చేసుకోవచ్చు అనేటువంటి విషయంలో చాలా ఆలోచిస్తుంటారు. కానీ స్వల్ప కాలంలో మాత్రమే గోల్డ్లో ఈ ర్యాలీ అనేది మనకు కనబడుతూ ఉంటుంది కదండి. మళ్ళీ దీర్ఘకాలంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు ఈ ర్యాలీ అనేది కంటిన్యూస్గా కొనసాగడం అనేది జరగదు. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న చిన్నగా మంత్లీ 2000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించామనుకోండి, లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 20 to 25 ఇయర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత వస్తుంది సార్? అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ మనం ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక లాంగ్ టర్మ్లో 30 lakhs రావడానికి అవకాశం ఉంటుంది ఈటీఎఫ్లో. అది కేవలం మినిమం 8% తీసుకుంటేనే. ఒకవేళ 12 to 15% రిటర్న్స్ అనేది మనం ఒకవేళ తీసుకుంటే అరౌండ్ ఒక 50 lakhs పైన మనకు అమౌంట్ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మొత్తాల్లో చేయడం అనేది చాలా అవసరం. ఇప్పుడు స్వల్పకాలంలో మనం ఆలోచిస్తే మనం పెట్టినటువంటి పెట్టుబడి 50,000 రూపాయల పెట్టుబడి పెట్టాము, నాకు ఒక 3 years తర్వాత మళ్ళీ అది 2% ఇంట్రెస్ట్ అనేది కలిసి రావట్లేదు, అట్లీస్ట్ మనకు ఇన్ఫ్లేషన్ కూడా బీట్ అవ్వట్లేదు అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే స్వల్పకాలంలో దాన్ని మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. లాంగ్ టర్మ్లో దాని బెనిఫిట్ ఉంటుంది మనకు. కాబట్టి మీరు ప్రతిరోజు చెక్ చేయడం కాదు, లాంగ్ టర్మ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ద్వారా మనకు కాంపౌండ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కాంపౌండ్ రిజల్ట్ రావాలి అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పాప, ఒక అతని యొక్క పాప 5 years ఉన్నాయనుకోండి. అంటే జనరల్గా మన దగ్గర 25 yearsకి మ్యారేజ్ చేస్తున్నాం కదండి. అంటే 20 years అంటే 6th year నుండి వాళ్ళ పాప పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ప్రారంభిస్తే టిల్ ద ఎండ్ ఆఫ్ 25th year వరకు అది కంటిన్యూ చేయాలి. స్వల్పకాలంలో మనం ఆ డబ్బు అవసరం ఉందని వాడుకోవడము, దాని నుండి మళ్ళీ విత్డ్రా చేయడము చేస్తే మనకు రిజల్ట్ అనేది కనబడదు. కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కలిసి రావడం జరుగుతుంది. రిటర్న్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి లాంగ్ టర్మ్లో చేస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.